వంశీ గారు సార్, వంశీ గారు జోగి రమేష్ ఇంటి మీద దాడి ఇలా మద్యం వాళ్ళు కాదు, నారా లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేశారు, అందుకనేసి ఇలా దాడి చేశారు అంటున్నారు. అని చేస్తేనే కదా సార్ వీళ్ళకి మైలేజ్ వచ్చేది, అది చెప్తేనే కదా వీళ్ళకి మైలేజ్ వచ్చేది, అది చెప్తేనే కదా వీళ్ళకి మైలేజ్ వచ్చేది, అది చెప్తేనే కదా మైలేజ్ వచ్చేది. తెలుగు సార్ దానికి చెప్తా, రాజు గారు చెప్పమంటారా సమాధానం, చెప్పమంటారా సమాధానం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బాధింప ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుగుదేశం జెండానే పట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం జెండాలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. 2019 అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. అక్కడ కామన్ గా కనిపిస్తాయి. మరి మాకేం సంబంధం, మాకేంటి సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకున్నాడు. తెలుగుదేశం జెండానే పట్టుకున్నాడు. న్యూట్రల్ పీపుల్ కూడా. వంశీ గారు, అదే రాజు గారు, తెలుగుదేశం పార్టీ జెండాలు ఎందుకున్నాయని సమాధానం చెప్తున్నా, వినమనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల బాధించబడ్డ ప్రతి ఒక్కరు ఈ రోజు తెలుగుదేశం జెండానే పట్టుకున్నాడు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎవరిని వదిలేరు? సామాన్యులు వదిలేరా? వస్తాను ప్లీజ్ ప్లీజ్ వస్తాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాను. చాలు చాలు చాలు. 50% ఓటు బ్యాంకు ఇవన్నీ ఇంకెక్కడ చెప్పుకో, సాక్షి టీవీలో చెప్పుకో ఈ కబుర్లు, సాక్షి టీవీలో చెప్పుకో నీ కబుర్లు, ఇక్కడ కాదు. సాక్షి టీవీలో చెప్పుకో నీ కబుర్లు. 40% ఓటు బ్యాంకు సాక్షి టీవీలో చెప్పుకో నీ కబుర్లు, ఇక్కడ కాదు. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. సాక్షి టీవీలో చెప్పుకోవా ఈ కబుర్లన్నీ. 40% సాక్షి టీవీలో చెప్పుకో, సాక్షి టీవీలో ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ కుదరవు. వంశీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. 40% ఆగండి. నీ 40%, నువ్వు 40% ఉంటే బూతులు తిడతారా? 40% ఉంటే బూతులు తిడతారా? 40% ఉంటే బూతులు తిడతారా? బూతులు తిడతారా 40% ఉంటే? కొడుకులు అంటారా 40% ఉంటే? కొవ్వు తీస్తాం చెప్తా ఉన్నాం, కొవ్వు తీస్తాం. బూతులు పెడతారా 40% ఉంటే? మీకు పోరాడండి 40% ఉంటే, రాజ్యాంగబద్ధంగా విమర్శించండి 40% ఉంటే. మీకు బూతులు పెడితే తాట తీస్తాం. ఇలాగే ఉంటది. బూతులు ఎవరి నోట్లో నుంచి వచ్చినా, ఆడవారి నసభ్యంగా ఎవరు మాట్లాడినా 40% ఉంటే ఆడవారి నసభ్యంగా మాట్లాడతారా? 40% ఉంటే లగ్గాలు మాట్లాడతారా? 40% ఏం చేస్తారు 40%తో?